హాయ్ ఫ్రెండ్స్, అగో చికెన్ షాప్ కాడికి చికెన్ దేనికి పోయినా, గుడ్ల కోడిని దేనికి పోయినా. పోతే మా చెల్లె బిడ్డ వచ్చిండే, గుడ్ల కోడిని తెద్దామని పోయినా. ఈ ఈయన మా ఇంటికన్నే బస్ స్టాప్లో బస్ వచ్చింది. బస్ వస్తే ఇంకా బస్సుని ముందరంగా ఎక్కిన ఒక ఆయనకు ఉంటాయన వెనకంగా ఎక్కిండు. ఆ బస్సు ఎక్కనికి రాక కింద పడ్డాడు. నేను కూడా కింద పడేదానే, కానీ అది ఇట్లా బస్సుకు ఇట్లా పైన ఇట్లా పొడుగుతుంటుంది, ఇట్లా బిర్రగా పట్టుకుంటాకనే ఆ చెయ్యి పొట్ట ఇట్లా తెగింది. 3 ఏళ్ళు తెగింది, కానీ ఇది చిన్నగా తెగింది లైట్గా. ఇది మాత్రం 2 ఏళ్ళు తెగినాయి. ఆ బస్సులో మాత్రం రక్తం అయితే 1/2 కిలో దద్దపావు అంతా పోయింది. ఇంకా చికెన్ షాప్ కాడ గుడ్ల షాప్ చికెన్ ఇంటికి పోయినాగా చికెన్ షాప్ వాళ్ళే ఇంత పసుపు పెట్టిరు, ఇక కొన్ని వాటర్ ఇచ్చిర్రు, తాగిన ఇంటికి వచ్చిన. ఇక మా చెల్లెబిడ్డ వచ్చిందిగా, ఇంకా ఆ పిల్లనే వంట చేసింది, అన్నం వండింది, చికెన్ వండింది, బాసన్లు తోమింది. ఇంకా నేను తోముతలేరా బాసన్లు అని మళ్ళీ తోముతుంటే ఆ బాసన్ల పీసు ఉంటుందిగా, మళ్ళీ దాన్ని గుచ్చుకొని మళ్ళీ ఇంత రక్తం పోయింది. ఇలా నాకు లేచిన టైం బాగాలేకపోయింది. ఇలా సచ్చేదాన్ని బతికిన నేను మాత్రం. ఆ బస్కి ఇట్లా మొత్తం ఒరిగిన ఇట్లా కింద పడి ఇలా చచ్చిపోయేదాన్ని, కానీ చేతులకైతే ప్రాబ్లం అయ్యింది, ఏళ్ళకైతే అయ్యింది. చిన్నదే కానీ నాకు షుగర్ ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం అవుతుంది. ఒక బ్యాండేజ్ అయితే వేసుకున్నా. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నేను 4 రోజులు 5 రోజులు బిర్యాలగూడెం పోయినా. ఇంకా నైట్ మా చెల్లె వాళ్ళ ఇంటికన్నే వండుకున్నా. ఇంకా పిల్ల ఫ్రిడ్జ్ అమ్ముతావా చిన్నమ్మ పెద్దమ్మ అంటే, సరే లేరా ఫ్రిడ్జ్ అమ్ముతారా, మాది ఉండి మీ కొత్తది కొనుక్కొచ్చుకోవటం, పాతది తీసుకోరా అంటే, ఆ పిల్ల కొనుక్కోనికి నా ఎమ్మటి వచ్చింది. వచ్చినందుకు ఇంకా మా బిడ్డ వచ్చేదా అని ఇంకా నేను కోడిని దేనికి పోయినా. కూర దేనికి పోతాక పోయితే పెద్ద పని అయిపోయింది నాకు. అన్నం కూడా తినడానికి వస్తలేదు ఫ్రెండ్స్. నాకైతే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక చికెన్ పీసులు ఇవే కానీ తిననీకి వస్తలేదు, కలపనీకి వస్తలేదు. ఆ చెంచతో నేను తింటాను, తిననీకి వస్తలేదు. లేచిన టైం బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక నా పరిస్థితి ఎట్లా అవుతుందనేమో. రెండో మెట్టు ఎక్కుతున్నా, ఆయన బిరేక్ కొట్టి ఇంకా ఆయన చచ్చిపోయినా, ముసలోడు చచ్చిపోయినామని బస్ డ్రైవర్ ఇట్లా దెబ్బకి ఆయన కాడు పోతురు, కానీ నా చేయి తెగిన సంగతి చూస్తలేరు. ఇంకా ఆ ముసలోడు చచ్చిపోయిండేమని ఉరుకుతురు. ఆయనకి ఎక్కనికి చేతగాక కింద పడ్డాడు. ఆ బిరేక్ అనేది సడులని స్పీడ్గా కొట్టాకనే ఇంకా నేను కూడా కింద పడేదానే, కానీ అది బిరుగా పట్టుకుంటాకనే ఇంకేదో ఇంకా చేతులు ఇట్లా అయిపోయినాయి, ఏళ్ళు చూడండి ఫ్రెండ్స్. చూసిన టైం బాగా నాకు ఈరోజు. సాయిబాబా దేవుడు కాపాడినట్టే ఉంది నాకు, సాయిబాబా దేవుడు వచ్చి రక్షించినట్టే ఉంది. అయితే రేపటి నుంచి ఎట్లా బాసనలు తూముకోవాలనో, వీళ్ళకి ఎట్లా అన్నం వండి పెట్టాలో, ఎట్లా కూరగాయలు పోయాలో ఫ్రెండ్స్ అర్థమవుతలేదు.